కన్యాకుమారి. ఏమండి చూసారు కదా ఎంత అమాయకంగా పెట్టిందో ఫేసు. ఇప్పుడు చూడండి దీని డబుల్ యాక్షన్. ఎరా అంజీ కార్ తీసుకెళ్లి ఐగన్ తీసుకురమ్మన్నా కదలేదా? అదేంటి? మీ కిందకి ఆఫీసులో చెప్పిన 4వ పీసు ఇదే. నా పెళ్ళం చిన్న చెల్లెలు. నువ్వే కదా కార్ తీస్తే 200 పెట్రోల్ సెట్ విన్ అయితే 10 రూపీస్ టికెట్ బాగా వచ్చేస్తాడులే అన్నావు కదా. నువ్వు ఉండవే. త్వరగా ఫ్రెష్ అయ్యండి, భోంచేసేద్దరు. ఏ వండావు? మీకు ఇష్టమని ముద్దపప్పు చేశా. ఇష్టమానా? ఈజీగా అయిపోద్దానా? ఇష్టమనే జాడీలోంచి ఆవకాయ దింపుతా, నెయ్యి వేసుకొని కుమ్మేయండి. అదేంటి అందరి కోసం బిర్యానీ ఆర్డర్ పెట్టావు కదా, నా కోసం ఉంచలేదా? మొత్తం తినేసారా? బిర్యానీయా? ఇప్పుడు అరిపోయిందా? అంటే మిగులుతుంది అనుకున్నా, కానీ గిన్నెలు ఖాళీ అయిపోయినాయి. అయినా మీ మిగిల్చే మొహాలా మేసేసి మొహాలు గాని. ఎరా బాత్రూమ్ లో గీజర్ ఆన్ చేసావా? గీజర్ పని చేయట్లే కదా. వస్తున్నా. ఒరే అంజీ, గీజర్ పనిచేయకపోవడం కాదురా, సమ్మర్ లో కూడా హాట్ వాటర్ బాగా తప్ప ఎవరు యూజ్ చేయరు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి అక్కే కనెక్షన్ కట్ చేసింది. నీకు తెలియదు అనుకుంటా. నీ కకృతి కరెంట్ బిల్ దాకా పైకిందా? ట్రాన్స్ఫార్మర్ కట్టేలే నిన్ను. నువ్వేంటే బిర్యానీలో సగం నువ్వే తినేసావు కదా. అయినా అందరూ చెప్పకూడదని ఒక అండర్స్టాండింగ్ తోనే కదా ఆర్డర్ పెట్టాను. ఇరికించేసింది. అబద్ధాలు ఆడితే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తగ్గిపోతారంట, నిజాలు మాట్లాడితే రీల్స్ కి వ్యూస్ పెరుగుతాయంట అని ఎవరు చెప్పారంట? ఇంకెవరు? బావే చెప్పుకుంటాడు. అవును, మెసేజ్ చేసి మరి చెప్పాడు. దీని ఇన్స్టా వీక్నెస్ ని పట్టుకొని ఇంట్లో జరిగిందంతా కక్కించేశాడు. ఇప్పుడు ఆడేసుకుంటాడు. ఒసేయ్ డిన్నర్ రెడీ చేస్తున్నావా? చేస్తున్నా. ఏమండి డిన్నర్ రెడీ. వస్తానా? ముద్దపప్పుకు మళ్ళీ బిర్యానీ తినేసి స్మెల్ వదిలేహారా? బిర్యానీ సరిపోలేదా? ఇంకా నా వంక చూస్తున్నారా? బిర్యానీతో పాటు స్వీట్ కూడా తిన్నాం కదా, సరిపోయింది. స్వీటా? పప్పేసుకోండి, ఫస్ట్ తినండి. అమ్మా చెప్పే కదమ్మా వచ్చేమని. నువ్వు నాన్న తమ్ముడు చెల్లి వీలైతే పక్కింటి వాళ్ళు కూడా తీసుకొచ్చేయండి. మీ ఇష్టం. ఎన్నాళ్ళు ఉన్నా ఓకే, పర్మనెంట్ గా ఉండిపోయినా ప్రాబ్లం లేదు. ఓకే ఓకే. హ్యాపీ జర్నీ. పెరుగుందా? పెరుగు అనగానే అలా పరిగెట్టింది ఏంటి? ఫ్రిడ్జ్ లో ఉంది. ఎవరు వస్తున్నారు? అమితాబ్ బచ్చన్ అలా ఆవిడ వస్తున్నారు. విన్నావు కదా, అర్థం కాలదా? అర్థమైంది. అమ్మ నాన్న వస్తున్నారా? మా అమ్మ నాన్న వస్తున్నారు. మీ అమ్మ నాన్న కాదు, తమ్ముడు చెల్లి కూడా వస్తున్నారు. పెళ్లి ఏమైనా ఉందా? ఉంది, ఒకళ్ళు పెళ్లి చేయాలి, అందుకే వస్తున్నారు. ఇక్కడే ఉంటారా? లేదా స్టోర్ రూమ్ లో ఉంటారు. మీ ఇద్దరు చెల్లెళ్ళు విత్ పనుడు ఉండగలేంది. మా వాళ్ళతో తప్పొచ్చిందా? ఆఫీసులోని ఇంట్లోని సేమ్ ఫేసులు చూడలేక చచ్చిపోతున్నాం. ఒక్కోసారి మా ఇంటికి వస్తున్నాడు, మీ ఇంటికి వస్తున్నాడు అర్థం కావట్లేదు తెలుసా? అందుకే మా వాళ్ళు రమ్మన్నాను, వస్తున్నారు. అప్పుడు అవుద్ది నీకు పప్పు. ఆఫీస్ లో నువ్వు చేసిన దానికి రివెంజ్. అసలే అక్క కక్కుర్తి ఎక్కువ, ఖర్చులు వాసిపోతాయి. అకౌంట్ లో బ్యాలెన్స్ ఉందా? నువ్వు ఉండవే. మగాళ్ళకి అత్తారిల్లు గవర్నమెంట్ జాబ్ లాంటిది, మర్యాదలు ఏం తగ్గవు. ఆడవాళ్ళకి అత్తారిల్లు సాఫ్ట్వేర్ జాబ్ లాంటిది. ఎంత ఓవర్ టైం చేసినా టార్గెట్లు పూర్తిగా